నమస్తే, వెల్కమ్ టు లియో. గోరంట్ల మాధవ్ ఒక మాజీ పోలీస్ అధికారి, దాని తర్వాత ఓ మాజీ ఎంపీ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు తన పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే అటు పోస్టు లేదు, ఇటు అధికారం లేదు. మొత్తానికి ఏది లేకుండా ఏకాకైతున్నందుకు గోరంట్ల మాధవ్ ఏదన్నా సరే అవకాశం దొరికితే జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయచ్చు అనేటువంటి ప్రయత్నాలలో తను ఏం చేస్తున్నాడో తనకే అర్థం కానటువంటి పరిస్థితి. అయితే గోరంట్ల మాధవ్కి పోలీస్ సెక్షన్లు అన్నీ తెలుసు. అయితే సెక్షన్ తెలిసిన తర్వాత కూడా చేబ్రోలు కిరణ్ ఏదైతే అన్నటువంటి ఒక మాటలకి అరెస్ట్ చేసినటువంటి ఒక పోలీస్ అధికారుల అదుపులో ఉన్నప్పుడు తన పైన హత్య యత్నం చేయడాన్ని ఎలా చూడాలి? మొత్తానికి 307 కేసు కూడా పడింది గోరంట్ల మాధవ్ పైన. పడిన తర్వాత కూడా తను ఎక్కడా కూడా ఆగడం లేదు. మొత్తానికి ఎందుకని గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది అంటే, ఎప్పుడైతే చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసి తను తీసుకెళ్తున్నటువంటి సమయంలో పోలీస్ అదుపులో ఉన్నటువంటి ఒక కిరణ్పై హత్య యత్నానికి పాల్పడ్డాడు. ఇదే కాకుండా గోరంట్ల మాధవ్కి చేబ్రోలు కిరణ్ ఏ రూట్లో వస్తున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు, ఏ సమయానికి వస్తున్నాడు, ఎంతమందితో వస్తున్నాడు, ఇవన్నీ కూడా కంప్లీట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ గోరంట్ల మాధవ్కి వెళ్ళిందన్న సంగతి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. దీనిపైన పోలీసులు విచారణ కూడా చేస్తూ వస్తున్నారు. ఎందుకు అంటే అనంతపురంలో ఉండాల్సినటువంటి ఒక గోరంట్ల మాధవ్ తను కరెక్ట్ టైంకి గుంటూరుకి ఎలా వచ్చాడు, అసలుకి ఎక్కడ ఉన్నాడు, పొద్దున్నుంచి నిఘా ఎలా వేశాడు అనే దానిపైన మాత్రం ఇప్పుడు విచారణ జరుగుతుంది. గతంలో చూసుకుంటే పోలీసులు నోటీసులు ఇస్తానికి వెళ్తున్నప్పుడు అప్పుడే అన్నాడు ఒక మాట, ఏంటి అంటే అంతర్గత యుద్ధం వస్తుంది అని చెప్పేసి. ఇదే కాకుండా గోరంట్ల మాధవ్ మాట్లాడిన మాటలు మాత్రం చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి. అదిగాక తను చేస్తున్నటువంటి ఒక వీడియో కాల్స్ ఏవైతే ఉన్నాయో గతంలో పార్లమెంట్ స్థాయిలో అక్కడ వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ అయ్యి పూర్తిగా ఆంధ్ర ప్రజలకు సంబంధించినటువంటి ఒక పరువు పూర్తిగా తీసేశాడని చెప్పేసి అప్పట్లోనే చాలా పెద్ద సంచలనం అయితే రేగింది. అయితే మొత్తానికి గోరంట్ల మాధవ్ పోలీసులు నోటీస్ ఇచ్చిన తర్వాత రమ్మన్న రోజు రాకుండా హై డ్రామాలు వేస్తూ పెద్ద కాన్వాయ్ తీస్తూ అక్కడ పోలీసులకు చెప్పినటువంటి టైంకి వెళ్లకుండా చాలా లేట్ చేశాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి చేబ్రోలు కిరణ్పై దాడికి మాత్రం అనంతపురం నుంచి గుంటూరుకి చాలా కరెక్ట్ పర్ఫెక్ట్ టైంకి రావడం, తన పైన హత్య యత్నం చేయడం. మొత్తానికి అంటే పోలీస్ శాఖలో కొంతమంది ఎవరైతే ఉన్నారో గోరంట్ల మాధవ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి అయితే ఇప్పుడు దానిపైన విచారణ అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు దీని గురించి అసలు మొత్తానికి అరెస్ట్ ఏదైతే జరిగిందో, అరెస్ట్ అయిన తర్వాత చేబ్రోలు కిరణ్ తన పైన ఎలా దాడి చేయబోయాడు అనేది మాత్రం చాలా అందరైతే చూశారు. ఖచ్చితంగా ఒకవేళ నిజంగా పోలీసులు చేతుల్లోంచి బయటికి వస్తే మనకు ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో సీమ సైడ్ మాత్రం ఫ్యాక్షనిజం మనం చూస్తూ వస్తుంటాం. ఇది అటు సైడ్ చాలా అలవాటైనటువంటి ఒక పనిలాగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే ఇలాంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో సీమ సైడు వాళ్ళని ఖచ్చితంగా ఏదైనా చేసేటువంటి ఒక ప్రయత్నాలు గతంలో చేశారు. కాబట్టి గోరంట్ల మాధవ్ ఇక్కడ కూడా సేమ్ అదే చేయాలని చెప్పి అనుకున్నట్టుగా చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అయితే గోరంట్ల మాధవ్ ఎలాగా కిరణ్ పైన దాడి చేయడానికి వెళ్ళాడు, హత్యాయత్నం ఎలా చేయబోయాడు అనేది ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అంటూ ఉంటేనే గోరంట్ల మాధవ్ ఏఐసిఐ అని చెప్పి బెదిరిస్తూ ఉండడం మనం చూస్తున్నాం, మనకు వినిపిస్తున్నాయి వర్డ్స్ అక్కడ. ఇక్కడ మీరు బాగా గమనిస్తే గోరంట్ల మాధవ్ నోట్లోంచి లకారం మాటలు, లా కొడక రారా అని మాట్లాడుతున్నాడు. సో దీనికి ఏం చేయాలి? అక్కడ పోలీసులు ఆపుతున్నా సరే వాళ్ళని నెట్టుకుంటూ పైకి దాడి చేయాలని చెప్పి చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా దీనికన్నా ముందే గోరంట్ల మాధవ్ ఒక ప్రెస్ మీట్లో కూడా చూసుకుంటే తను ఏం మాట్లాడాడండి, ఏదైతే నారా లోకేష్ గారికి సెక్యూరిటీ Z+ అవసరమా, ఏదైతే తను మాట్లాడిన మాటలు నేను మళ్ళీ ఉపయోగించలేను, ఆడవారికి అక్క కాదు మగవాళ్ళకి బావా కాదని చెప్పేసి లోకేష్ గారిని విమర్శిస్తూ తనకు సెక్యూరిటీ తీసేయండి అంటున్నాడు. అంటే ఇప్పుడు సెక్యూరిటీలో ఉన్నటువంటి ఒక చేబ్రోలు కిరణ్ లాంటి వాడిని నువ్వు హత్య చేయకపోతే నారా లోకేష్ గారి పైన నీకున్నటువంటి ఒక కోపం ఇంకెంత? అంటే సెక్యూరిటీ తీయాలంటే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే అంతర్యుద్ధం అంటే ఇదేనా?
సో ఖచ్చితంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఇది కనిపిస్తలేదా? ఎందుకంటే 111 సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో వైసీపీ తరఫున ఎవరైతే అరెస్ట్ అయిన వాళ్ళందరిపైన 111 సెక్షన్స్ పడుతున్నాయి. అంటే ప్లాంట్ ప్రకారం వీళ్ళొక్క క్రైమ్ చేయాలని చెప్పి చూస్తున్న దాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి అంటారు. సో ఇది ప్లాన్ ప్రకారం జరుగుతలేదా? పొద్దున్నే నువ్వు పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్లో ఏదైతే లోకేష్ గారికి Z+ సెక్యూరిటీ ఎందుకు తీసేయండి అని చెప్పేసి అంటున్నారు. అంటే తీసేస్తే ఏం చేద్దామని చెప్పేసి అని, తీసేస్తే ఇదే చేద్దామని. ఇక్కడ కిరణ్ పైన జస్ట్ హత్యాయత్నంకి పాల్పడ్డాడు, ఆడు ఖచ్చితంగా ఏం చేసేవాడు అనేది మీరే ఒకసారి ఊహించుకోండి. అదిగాక అతను యూజ్ చేస్తున్న మాటలు ఏ విధంగా ఉన్నాయో కూడా మీరు వింటున్నారుగా. సో నీ అమ్మ డాష్ ఏంటండి ఈ మాటలు? ఇదంతా ఒక ఎత్తు అయితే పోలీసుల పైన దురుసుగా మాట్లాడడం, పోలీసుల్ని తమాషానా అని చెప్పి దురుసుగా మాట్లాడడం కానీ, వాళ్ళని బెదిరించడం కానీ, ఏదైతే పోలీసులకు సంబంధించినటువంటి ఒక వాహనం ఏదైతే ఉందో దాన్ని కాలుతో తన్నుతూ పోలీసులతో మాట్లాడుతున్నాడు. దీన్ని ఏమనాలండి? సో తమాషాలు చేయొద్దు, గతంలో నేను ఇది చేసా అది చేశా అని చెప్పి తనకున్నటువంటి ఒక డిగ్రీల గురించి చెప్పుకుంటున్నాడు, తనకున్నటువంటి ఒక రౌడీజం డిగ్రీల గురించి. ఎవరన్నా రాష్ట్రానికి ఎంపీలు ఉంటారు కానీ దేశానికి ఎంపీలు అయితే నాకు తెలీదు. మరి ఈయన దేశానికే ఎంపీగా చేశానని చెప్పేసి అంటున్నాడు. మరి దేశానికి ఎంపీలు అంటే ఏమో తెలియదు, మరి నాకైతే తెలియదు. పోలీసుల్ని పట్టుకొని మాజీ పోలీస్ అధికారి అయ్యుండి నువ్వు ఒక ఎంపీగా ఉండి ఎంపీగా కూడా పనిచేసినటువంటి వాడివి పోలీసుల్ని ఆ విధంగా మాట్లాడవచ్చు అంటారా? తమాషాలా అని చెప్పి బెదిరించడం కరెక్టేనంటారా? సో చూశారు కదా, మొత్తానికి గోరంట్ల మాధవ్ మాత్రం దానిపైన ఇప్పుడు ఇంత జరిగింది కాబట్టి, ఏదైతే కిరణ్ని తీసుకొస్తున్నప్పుడు దాడి తర్వాత మళ్ళీ గోరంట్ల మాధవ్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ పోలీసులపైన తను వాగ్వాదం చేయడం కాకుండా పోలీసుల్ని బెదిరించడం, తమాషాలు అనడం, ఎవరు అనుకుంటున్నారన్నాడు, అదే ఒక దేశానికే ఒక ఎంపీగా పనిచేశానని చెప్పేసి అనడం, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇవన్నీ అయిన తర్వాత దీనిపైన పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో దానిపైన ఒక విచారణ చేసి దీనిపైన అయితే ఒక న్యూస్ కూడా వస్తుందండి. అదేంటి అంటే మాజీ ఎంపీ, మాజీ పోలీస్ ఆఫీసర్, వైసీపీ నాయకుడు గోరంట్ల మాధవ్ ఓవర్ యాక్షన్పై పోలీస్ శాఖలో కలకలం. ఏంటి అంటే అది ఒక డిఎస్పీతో సహా 3 సిఐలు, 2 ఎస్ఐలు, 5 కానిస్టేబుళ్లపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇప్పటి వరకు పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక నివేదిక అయితే సిద్ధమైందట. దీనికి సంబంధించి మనం చూసుకుంటే మరికొద్ది గంటల్లో సంబంధిత పోలీస్ అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ మనకు చాలా క్లారిటీగా అయితే మనకి కనిపిస్తుంది. సో వాస్తవానికి ఏం జరగబోతుంది, మొత్తానికి గోరంట్ల మాధవ్ అనుకోకుండా దీన్ని తలకి ఒక ముళ్ళ కిరీటాన్ని తనకు తానే పెట్టుకుంటున్నాడా? గతంలో కూడా చూసాం మనం, ఏదైతే వల్లభనేని వంశీ కూడా మనం చూసుకుంటే సత్యవర్ధన్ అనేటువంటి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసినటువంటి ఒక దానిపైన ఇప్పుడు అరెస్ట్ అయితే ఉన్నాడు. సో ఇప్పుడు సేమ్ అదే విధంగా అనవసరంగా తనకు ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక కిరణ్ చేబ్రోలు అరెస్ట్కి సంబంధించి తను దాడికి పాల్పడి హత్యాయత్నానికి పాల్పడినటువంటి ఒక గోరంట్ల మాధవ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో అరెస్ట్ అయితే అయ్యాడు. సో దీనిపైన పోలీసులు ఎవరైతే సహకరించారో లేకపోతే దానికి సంబంధించి ఏదైతే జరిగిందో దీనిపైన అయితే కొంతమంది పోలీసు అధికారుల మీద వేటైతే పడనుంది. సో చూద్దాం మొత్తానికి ఏం జరుగుతుందో అనేది చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.